మనకి మొన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా ఏషియా కప్లో భాగంగా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మరి మన వాళ్ళు గెలిచారు, అంతవరకు బాగానే ఉంది. కానీ పీసీబీ ఏం చేసింది, మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మా వాళ్ళకి ఇండియా వాళ్ళు మరి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు, సో మరి దీని మీద కొంచెం కఠినంగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి మరి ఐసీసీకి అభ్యర్థన తెలియజేసింది కదా. సో దీంట్లో భాగంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, మరి ఈ విధంగా చేశారు కాబట్టి మ్యాచ్ రెఫరీని కూడా తీసి పక్కన పెట్టండి, లేదు అంటే అతని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఐసీసీని అడిగింది. అయితే మరి దాని గురించి ఐసీసీ అయితే మొత్తం పక్కన పెట్టేసింది అనుకోండి. అయితే ఇప్పుడు దీని గురించి మీడియా సౌరవ్ గంగూలీని ఒక క్వశ్చన్ అడిగింది. సో దీని గురించి మరి ఇదంతా కూడా ఈ విధంగా జరుగుతూ ఉంది కదా, మరి దీని గురించి మీరు ఎలా స్పందిస్తున్నారు అంటే దానికి గంగూలీ ఒకటే చెప్పాడు. సో ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్కడైనా సరే ఉగ్రవాదం అనేది అసలు ఎప్పటికీ ఉండకూడదు, అది అంతరించిపోయి తీరాల్సిందే, అది చాలా ముఖ్యం. అది ఇండియా పాకిస్తాన్ మధ్య మాత్రమే కాదు, ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కడా కూడా ఉగ్రవాదం అనేది కనిపించకూడదు. మరి ఇంకో పక్కన స్పోర్ట్స్ అంటారా, స్పోర్ట్స్ అనేవి ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా సరే స్పోర్ట్స్ అంతే కంటిన్యూ అవ్వాలని చెప్పేసి దీని గురించి మాట్లాడారు. అయితే ఇంకో విషయం మరి గంగూలీ గారు తీసుకొస్తుంది ఏంటంటే, అదే రెఫరీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీని అడిగింది కదా, ఆ రెఫరీని తీసేయండి అని చెప్పేసి. అయితే మరి దీని గురించి మరి గంగూలీ గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎవరు కూడా తప్పు పడటానికి లేదు, ఎవరి తరపున వాళ్ళ వాదనలు వాళ్ళకు ఉంటాయి అని చెప్పేసి దీని గురించి అయితే మాట్లాడారనమాట. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో అది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.